20 ఏళ్ల క్రితం ఢిల్లీలో పెను విషాదానికి కారణమైన ఉపహార్ సినిమా టాకీస్ ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఉపహార్ థియేటర్ యజమాని గోపాల్ అన్సల్కి ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. 30 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలన్న కోర్టు 4 వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఇప్పటికే 6 నెలలు జైలు శిక్షను అనుభవించిన గోపాల్ అన్సల్ మిగిలిన శిక్షా కాలాన్ని పూర్తి చేయాలని తీర్పు చెప్పింది. అయితే మరో యజమాని సుశీల్ వయసును దృష్టిలో ఉంచుకుని ఆయనకు జైలు శిక్ష విధించలేదు. ఇప్పటికే అనుభవించిన 5 నెలల శిక్షతో ఆయన శిక్షా కాలం పూర్తయినట్లేనన్న కోర్టు అతను 30 కోట్ల రూపాయల పరిహారం మాత్రం చెల్లించాల్సిందేనని ప్రకటించింది. ఈ కేసును విచారించిన ధర్మాసనంలోని న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల సుప్రీంకోర్టు 2:1 నిష్పత్తి ప్రకారం తీర్పు ప్రకటించింది. 1997 జూన్ 13న ఉపహార్ సినిమా థియేటర్లో భారీ అగ్ని ప్రమాదం జరగగా చిన్నారులు, మహిళలు సహా 59 మంది మృత్యువాత పడగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై న్యాయస్థానంలో పోరాడుతున్న ఉపహార్ బాధితుల అసోసియేషన్ సభ్యులు తాజా తీర్పు సైతం బాధితులకు న్యాయం చేయలేదని వ్యాఖ్యానించారు.